నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. కానీ తేలుకుట్టిన బొమ్మలాగా అలా మా దాంపత్యాన్ని చూసి ఆనందించు అని అంటూ ఉంటుంది. అలా ఎలా చూస్తాను? నేను మీ ఇద్దరి మధ్యకి అడ్డంగా వస్తాను అని అనేసరికి తెలుసు నువ్వు అడ్డంగా వచ్చినా సరే నా భర్త అడ్డంగా వచ్చిన ఆ గోడల్ని బద్దలు కొట్టుకొని నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది చాలా గట్టిగా కావ్య. అలా అనేసరికి కావ్య మాటలకైతే యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కావ్య వేసిన ప్లాన్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. కావ్య అయితే తను వేసిన డిజైన్స్ అయితే రాజ్ చూసేలా పెడుతూ ఉంటుంది. ఇక అది చూసి యామిని షాక్ అవుతూ ఉంటుంది. బావకి తన ప్రొఫెషన్ గుర్తొస్తుందా ఏంటనైతే భయపడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా చూసేసరికి ఇక కావ్య తను పెట్టిన డిజైన్స్ అవన్నీ అయితే రాజుకి కనిపించేటట్లయితే పెడుతూ ఉంటుంది. ఈ డిజైన్స్ అని చెప్పేసి రాజు అయితే చూస్తూ ఉంటాడు. ఇక డిజైన్స్ అవన్నీ చూసి తనకి గతంలోనే అవి ఎప్పుడో చూసినట్లుగా వాటి గురించి తనకు తెలిసినట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్స్ ఏంటి అని చెప్పేసి రాజు అయితే కావ్యాన్ని అడిగేలోపు కావ్య ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలా చేసేలోపు యామిని అయితే ఇలా అంటూ ఉంటుంది, హాయ్ బావా అని అనేసరికి నువ్వేంటి ఇక్కడ అనేది అనేసరికి యామినిని చూస్తూ ఉంటే షాక్ అవుతూ ఉంటాడు రాజు. ఏంటి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అనేసరికి యామిని షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యేసరికి రాజు యామినిని అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇక్కడికి వచ్చింది యామిని అని అయితే షాక్ అవుతూ ఉంటాడు రాజు యామినిని అక్కడ చూసి.